హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీలతో అయితే దోశలు వేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. అంత బాగుంటాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఆవకాయ పచ్చడితో అయితే సర్వ్ చేసుకున్నాను. ముందుగా అయితే 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. అదే కప్పుతో పల్లీలు కూడా తీసుకోవాలి. ఇవి రెండు కలిపి అయితే మనం వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలండి. మార్నింగ్ చేసుకునేలాగా ఉంటే ఈవినింగ్ నానబెట్టేసుకుని ఉంచుకుంటే బాగా నానుతాయి. నేనైతే ఈవినింగ్ అయితే నానబెట్టుకుంటున్నానండి. మార్నింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా అయితే నానినాయో. మార్నింగ్కి ఇలాగైతే నానిపోతాయి. ఇవైతే 1-2 సార్లు అయితే కడిగేసుకుని మిక్సీ పట్టుకుందాము. దీంట్లో వేసుకోవడానికి రేషన్ బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. రేషన్ బియ్యం కూడా శుభ్రంగా కడిగేసి అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇవైతే శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. పెద్ద జార్ అయితే మొత్తం ఒకసారి వేసేసుకోవచ్చండి. చిన్న జార్ అయితే 2 ట్రిప్పుల కింద అయితే ఆడుకోవచ్చు. నేనైతే ఒకసారి వేసేసుకుంటున్నాను. మిక్సీ మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే మిక్సీ ఆడిపెట్టుకుందాము. పిండి అయితే ఆడేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ సరిపడగా సాల్టు, 1 అర స్పూన్ అయితే వంట సోడా అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుని మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కలిపేసుకోవాలి. చట్నీ ఏం అవసరం ఉండదండి. కమ్మగా ఉంటాయి, తినేయచ్చు. కానీ చట్నీ అవసరం ఉన్న వాళ్ళకి టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకున్నాను కదా. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకుని ఒక పెనం అయితే పెట్టేసుకుంటాను. మనం ఇలాగైతే కలిపేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ వెలిగించుకుని అయితే పెనం పెట్టేసుకున్నానండి. ఇదైతే బాగా వేడెక్కింది. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఒక గుంటగట్టి తీసుకున్నానండి. ఒక గట్టి వేసుకుని అయితే మనం దోశలాగా అయితే వేసేసుకోవాలి. చూడండి బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో, చాలా చక్కగా వస్తాయి. మనం అప్పటికప్పుడు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో ప్రతి ఒక్కటి అలా వేసుకోవాలండి. ఇప్పుడైతే తిరిగేస్తున్నాను. చూడండి ఇప్పుడు దోశ అయితే మనకు అయిపోయిందండి. తీసేసుకుంటున్నాను. ఆ కలర్లో అయితే రావాలి మనకి. వేరేది కూడా వేసి చూపించాను కదండి, అలాగే ప్రతి ఒక్కటి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అలా వేసుకుంటూ మనం చేసుకోవాలి. దోశలు వేస్తుంటుంటే కమ్మటి వాసన అయితే వస్తుంది. ఎంత బాగా స్మెల్ అయితే వస్తుందో, చాలా బాగుందండి. అంతే ఫ్రెండ్స్, వేసేసుకున్నాను. ఒక ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నానండి. చూడండి ఎంత దూదుల్లాగా ఉన్నాయో. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతే అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతో అయితే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.